మామూలుగా పెళ్లి మీద మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా జంట, నేను నవ్వుకుంటా మాట్లాడతా కానీ అందరికీ ఆదర్శంగా ఉండాలని మా జంట. ఇప్పుడు ముందు అమెరికాలో అక్కడ ఫ్యామిలీలు చాలా డిస్టర్బ్ అవుతుండే, కానీ ఇప్పుడు మన సంప్రదాయం ఎక్కువైపోయింది అక్కడ. మన కల్చర్ అక్కడ బయట దేశాలలో బాగా పాటిస్తారు. మన తానే కొద్దిగా ఇదవుతున్నారు, అంటే కొద్ది మందే ఉన్నారు, అందరు అయితే లేరు. అందరికీ కూడా ఇట్లా కలిసి మెలిసి ఇప్పుడు చాలామంది నా ఏజ్ వాళ్ళు ఉంటారమ్మా, 73, 74 వాళ్ళు, 50 years మ్యారేజ్ డే ఉంటుంది. ఏ కొడుకులు పట్టించుకోరు, సామాన్యంగా అనాథాశ్రమం లేచిపోతారు. అమెరికాలో ఉన్నా ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ అనాథాశ్రమంలో పెట్టి పైసలు కట్టిపోతారు. వాళ్ళని ఆదరణ ఉండదు, చూడరు. నేనేంది మెసేజ్ పంపిస్తున్నా అంటే నా పెళ్లి దిక్కెళ్ళి మనం ఇంత సంపాదించినాము, పిల్లలను ఇంత చదివించినాము, ఇంత గొప్పగా పెంచినాము, వాళ్ళని అన్నీ చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పించినాము, రాత్రి పగళ్ళు మన పొట్ట చంపుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని వాళ్ళని అంత పెద్దగా చేస్తే మనని అనాథాశ్రమంలో పెడతారా? మన ఆస్తులన్నీ వాళ్ళకే పోతాయి కదా. అన్ని ఆస్తులు తీసుకొని కూడా మనం చూడడానికి కూడా రారు సరిగా. మనకు కొందరు పేరెంట్స్ని చూసి ముసలోళ్ళు అయితే ఇబ్బంది అవుతుంది, చాలా బాధ అవుతుంది నాకు కూడా. వాళ్ళందరికీ ఒకటే మెసేజ్ పెడుతున్నా, కొడుకులకు కానీ నాలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ తప్పకుండా చనిపోయేదాకా మనం వాళ్ళకి మన ఆస్తులు వాళ్ళకి పిల్లలకి ఇయ్యనే వద్దు. మనల్ని సరిగా చూసుకోవాలి, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి. తప్పకుండా వాళ్ళు ఎన్ని చేసుకుంటారో మనం అంతకంటే ఎక్కువ చేసుకొని చూపించాలని నేను ఈ మ్యారేజ్ చేసుకుంటున్నా. చాలామంది అంటే అందరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వరు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనవాళ్ళకు మనవరాళ్ళకు పెళ్లి చేయాల్సిన ఏజ్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు. వీటిని ఎట్లా చూస్తారు మీరు? నవ్వులాటకే అనుకో, ఒక ఇదే అనుకో, కానీ కాదు. నేను సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నా కుడతా? నా భార్య నా ఎంబడి 50 ఏళ్ళు ఉన్నది. ఆమె జీవితం అంతా త్యాగం చేసింది. ఎన్నడూ కూడా ఒక్క కంటి నిండా నిద్రపోలే ఆమె. రోజు నా కోసం ఎదురు చూస్తుండే, రోజు నా కష్టానికి అంతా సహకరిస్తుండే. నా కష్టం ఎట్లా చేస్తున్నానో, నాకు టీబీ రోగం వచ్చినప్పుడు కూడా ఆమె నన్ను ఆదుకుంది. ఇవన్నీ కష్టాలన్నీ అధిగమించి ఇలా గొప్పగా అయినాము, పేరు ప్రతిష్టలు ఉన్నాము, మంచి పేరుంది, ఎంపీ అయినాం, మినిస్టర్ అయినాం, ఎమ్మెల్యే అయినాము. ఇప్పుడు మనం కూడా మన్మలు, మన్మరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, పెద్ద సంసారం అయిపోయింది, పెద్ద కుటుంబం అయిపోయింది. వీళ్ళందరితో కూడా మనం కూడా ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు? గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ చేసుకుంటే తప్పేముంది? అవును, మంచిగా చేసుకోవాలి సార్. మేము అప్పుడు చూడలే కానీ ఇప్పుడు చూస్తాం. పుట్టక ముందు అయింది కాబట్టి అప్పుడు ఇప్పుడు దగ్గర ఉండి అందరికి చూసే అవకాశం కూడా ఉంటుంది. నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలి.